పిఠాపురం పట్టణం శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం డీఈఓ కనకపర్తి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వాడి ఫణీంద్ర కుమార్, సమీప కార్యనిర్వహణ అధికారులు అశ్విని ధనలక్ష్మి పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏసీఎన్ ఈఓ మాట్లాడుతూ డిసెంబర్ 10, 2025 నుండి ఫిబ్రవరి 3, 2026 వరకు 55 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 14,88,774 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 90,118 వెరసి 18,78,892 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అందుకని చేయలేదు సార్. తీసుకోండి. ఓం నమః శివాయ. ఈరోజు శ్రీ కుక్టేశ్వర దేవస్థానం నందు కుండీలను రెవెన్యూ, పోలీస్,
దేవదేశ ఉన్నతాధికారుల సమక్షంలో తెరిచి లెక్కించడం జరిగింది. 55 రోజులకు గాను ఆలయం హుండీల ద్వారా 14,88,774 రూపాయలు వచ్చింది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తుల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం 90,118 వచ్చింది. వెరసి ఈ 55 రోజులకి అన్నదానం ద్వారా అదేవిధంగా ఆలయ హుండీల ద్వారా 15,78,890 రూపాయలు ఆదాయంగా వచ్చింది. ఇది బ్యాంక్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా దేవాదాయ ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్ ఫణీందర్ గారు, అదేవిధంగా ఇక్కడ సమీప ఈవోలు ధనలక్ష్మి గారు, అశ్విని గారి యొక్క సమక్షంలో లెక్కించడం జరిగింది. ఓం నమః శివాయ.